చూస్తున్నాం. శ్రీవారి లడ్డు వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ వివాదాన్ని తారాస్థాయికి తీసుకుని వెళ్తున్నారు. మంత్రులు, మాజీ మంత్రులే కాకుండా ఈ ఇష్యూలోకి సీఎం, మాజీ సీఎం కూడా ఎంట్రీ ఇచ్చి వివాదాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు. చివరికి సీఎం చంద్రబాబు సెట్ ని నియమించి సమగ్ర విచారణ చేయిస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిన్న మాజీ మంత్రి రోజా, మాజీ టీటీడీ చైర్మన్ భూమన టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా పలుసార్లు శ్రీవారిని దర్శించుకున్నారని రోజా గుర్తు చేశారు. లడ్డూ ప్రసాదంలో టేస్ట్ మారి ఉంటే అప్పుడెందుకు ప్రశ్నించలేదని ఆమె నిలదీశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని రోజా ఆరోపించారు. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా, లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా, లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం. రెండవది, మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు. అలాగే ఈరోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రెసెంట్ సీజే గారు వచ్చారు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. లడ్డూలో ఏమాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుంటారుగా. క్వాలిటీ చెకింగ్ కమిటీపై విచారణ జరపాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం మంత్రి పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఈ కమిటీలో మెంబర్లుగా ఉన్నారని భూమన గుర్తు చేశారు. తప్పు జరిగి ఉంటే వాళ్ళు కూడా బాధ్యత వహించాలి కదా అని ఆయన ప్రశ్నించారు. విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని డిమాండ్ చేశారు ఆయన. ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి వాళ్ళ నెయ్యి నాణ్యమైనటువంటిదా కాదా అని నిగ్గుదేల్చడానికి వేసినటువంటి కమిటీలో సభ్యులు ఈరోజు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు, ఈరోజు మీ ప్రభుత్వంలో మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. అలాగే అమిత్ షా గారికి అత్యంత ప్రియాతి ప్రియుడు, మోడీ గారికి అత్యంత సన్నిహితుడు వైద్యనాథన్ కృష్ణస్వామి, వీళ్ళు ముగ్గురు అందులో సభ్యులు. కరుణాకర్ రెడ్డి కామెంట్స్ కు మంత్రి పార్థసారథి కూడా గట్టిగానే కౌంటర్ వేశారు. విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. కమిటీలో సభ్యులుగా ఉన్న తమ పాత్ర చాలా పరిమితమైనదని మంత్రి పార్థసారథి వాదించారు. మరి వాళ్ళు క్వాలిటీ చూడకోకుండా మరి తక్కువ రేటు కోసం ఏ విధంగా కొనదనేది చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పుకోకుండా చాలా చాలా పాపంగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తగు చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు అని ఉండొచ్చేమో పర్చేజ్ కమిటీ యొక్క బాధ్యతలు ఏమిటి, వీటన్నిటి మీద కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతాం. అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో అయినా సరే ఎంక్వైరీ చేయించి అలా ఎక్కడ ఈ మూలాలు ప్రారంభమైనాయి, ఎవరితో కలిసి ఎక్కడ ఏ విధంగా చేశారనే దాని మీద ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. తప్పకోకుండా దీని మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని కూడా. వైసీపీ అధినేత జగన్ ఈ వివాదంపై ప్రధానికి లేఖ రాసి సమగ్ర విచారణ జరపాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని జగన్ ఆరోపించారు.
ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ వివాదాన్ని వాంటెడ్గా క్రియేట్ చేశారని ప్రధానికి రాసిన లేఖలో జగన్ వివరించారు. జగన్ లేఖ రాయడంపై చంద్రబాబు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. తప్పులు చేసినా తప్పించుకోవడం, ఎదురుదాడి చేయడం వైసీపీ స్టైల్ అన్నారు. తిరుమల క్షేత్రంలోని సాంప్రదాయాలను వైసీపీ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతారని విమర్శించారు. భూమన కుమార్తెకు క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేశారని గుర్తు చేశారు. ఇక అబ్దుల్ కలాం, సోనియా కంటే జగన్, వైసీపీ నేతలు గొప్పవారా అని ప్రశ్నించారు సీఎం. ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఒక ఐజీ స్థాయి ఇక శ్రీవారి లడ్డు వివాదమైతే ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. ఇటు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తోంది. ఇటు సీఎం చంద్రబాబు దీనిపై సిట్ ఏర్పాటు చేస్తానంటున్నారు. అలాగే మాజీ సీఎం జగన్ దీనిపై మోడీకి జగన్ లేఖ రాశారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రజెంట్ ఏపీ రాజకీయం అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు చుట్టూనే జరుగుతోంది. మరి వివాదం సద్దుమణుగుతుంది అనుకోవచ్చా? రైట్ ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రపంచ దేశాల చుట్టూ కూడా తిరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వార్ అయితే కొనసాగుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలో జంతువుల కొవ్వు కలిసింది అనే దానికి సంబంధించి కూడా మీరు కారణం అంటే మీరు కారణం అంటే మీరు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో గత 4 రోజుల కాలంగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి కూడా సమగ్రమైన విచారణ చేపట్టాలి. అలాగే పర్చేజింగ్ కమిటీకి సంబంధించిన సభ్యులు, బీజేపీ మంత్రులు సూచించిన వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రి పార్థసారథి, అలాగే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా దీంట్లో బాధ్యులుగా ఉన్నారని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు రాజకీయ కోణం చూసుకొని రాజకీయ దురుద్దేశంతో ఎటువంటి ఆధారాలు లేకపోయినా కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా వ్యవహరిస్తున్నారు, ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ సీఎం 8 పేజీల లేఖని నిన్న రాయటం జరిగింది. ఈ లేఖపై సీఎం చంద్రబాబు చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తప్పు చేసి దొంగ నడిచే చందాన వైసీపీ పార్టీ కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఒక ఉగ్రవాది, రాజకీయ ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు ఇటువంటి ఆలోచనలే చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే భక్తుల మనోభావాలకి ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. ఆ లడ్డు గత 5 సంవత్సరాల కాలంగా ఎవరు తినాలన్నా కానీ అనేకమైన ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ ఎందుకో ఆ లడ్డు విషయంలో ఎందుకు ఇలా చేశారు, అలాగే జంతువు కొవ్వు కలుస్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా గత ప్రభుత్వం పాలకులు వ్యవహరించారనేది ప్రధానంగా చంద్రబాబు ఆరోపణ. సో అసలు ఈ సమగ్రమైన వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. దానిలో భాగంగానే ఐజీ స్థాయి అధికారితో సిట్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఈ ఐపీఎస్ అధికారి ఎవరు, ఆయన కింద సభ్యులు ఎవరెవరు ఉంటారు, ఏ రకంగా విచారణ చేపట్టబోతున్నారు, దీంట్లో బాధ్యులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరనే తేల్చేందుకు ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. మరొక వైపు రాజకీయ విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఏం చేయబోతుంది అనే దానికి సంబంధించి కూడా పెద్ద హాట్ టాపిక్గా మారింది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు దేశవ్యాప్తంగా తిరుమల దేవస్థానం అనుబంధంగా ఉన్న దేవాలయాల్లో మహాయాగాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.